హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూపించే వీడియో అయితే నేను ఒక వీడియో దీని గురించి ఆల్రెడీ చేశాను. ఇది ఆ వీడియోలో చెప్పాను ఆల్రెడీ క్లియర్గా. నేను ఇంట్లో కూర్చొని 40,000కు పైగా సంపాదించాను. అంటే అది సంపాదించాలని కాదు, ఏదో టైం పాస్ కాకోకుండా ఊరికే ఏదో ఒకటి చేస్తూ ఉంటే, అలాగే కొన్ని టిప్స్ పాటించగా నాకే 3 సంవత్సరాలకు గాను 40,000 పైగా సేవ్ చేశాను. అది ఎలా సేవ్ చేశాను ఏంటనేది ఒక ఫుల్ వీడియో అయితే చేశానండి. ఆ వీడియోని మన ఛానల్లో ఉంది. అది బాగా ఆదరించారు మన ప్రేక్షకులు. 48,000కు పైగా వెళ్ళిందండి వ్యూస్ అనేది. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మన వీడియోని ఇంతమంది ఆదరిస్తున్నారు, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని అనిపించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ చూపించాను కదా, ఆ వీడియోలో చెప్పిన అమౌంట్ ఇప్పుడు 40,000కు పైగా వచ్చిందని. నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ అమౌంట్ అయితే నా దగ్గర లేదండి. మరి నేను ఏం చేశాను ఈ అమౌంట్ అని అంటే, నా దగ్గరే ఉంటే గనుక ఏమీ రాదండి. దానివల్ల ఒక్క రూపాయి కూడా ప్రాఫిట్ ఉండదు. నేను ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నా దీని విలువ తగ్గుతుందే కానీ పెరగదు. ఎందుకు విలువ తగ్గుతుంది అంటున్నానంటే, ఒకప్పుడు రూపాయికి కానీ అర్ధ రూపాయికి కానీ విలువ ఉండేది. అది రోజులు సంవత్సరాలు మారే కొద్దీ ఆ రూపాయికి అర్ధ రూపాయి దాని విలువ తగ్గిపోతుంది కదా. అలాగే నా దగ్గర 40,000 ఉన్నా 50,000 ఉన్నా నేను దాన్ని నా దగ్గరే పెట్టుకుంటే అది సంవత్సరాలు తరిగే కొద్దీ దాని విలువ అనేది వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకని నేనేం చేశానంటే, ఇప్పుడు వెండి సిల్వర్ అనేది రేటు విపరీతంగా పెరిగిపోతుంది. నేను న్యూస్లో చదివిన అంచనా ప్రకారం అయితే కనుక దీపావళికల్లా మంచిగా సిల్వర్ అనేది రేటు పెరుగుతుంది అని నాకు అనిపించింది. సో నా దగ్గరే ఉంటే కనుక ఏమవుతుంది, ఇది అలానే ఉండిపోతుంది, దాని బదులు ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే మంచిది కదా అని చెప్పేసి నేను సిల్వర్లో ఇన్వెస్ట్ చేశాను. నాకు సిల్వర్లో ఎలా ఇన్వెస్ట్ చేయడం అనేది నాకు అంత మంచిగా తెలియదండి. సో నాకు తెలియకపోతే మా వారికి కొంచెం అవగాహన ఉంది. తన హెల్ప్‌తో అయితే నేను పెట్టానండి. నష్టంలో అయితే లేదు కానీ ఇంకొక 2, 3 వేలు లాభంలోనే ఉంది. సో మన దగ్గర అమౌంట్ ఉంటే గనుక దాన్ని అలానే పెట్టుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా దాని వాల్యూ తగ్గుతుంది కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. సో మీ దగ్గర అమౌంట్ ఉంటే గనుక ఒక 20,000 గానీ, 30,000 గానీ, 10,000 గానీ, అంత 5,000 గానీ దాన్ని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేయడం కానీ సేవింగ్స్ సపోజు నీకు నెలకి 2,000 సేవ్ చేయగలుగుతావు, లేదా రూ. 1,000 సేవ్ చేయగలుగుతావు. దాన్ని ఆర్‌డీలో వేసేయండి. ఆర్‌డీలో వేయడం వల్ల ఎంతో కొంత పర్సెంటేజ్ వస్తుంది కదా. అస్సలు రాకోకుండే దానికంటే ఎంతో కొంత రావడం మంచిది కదా. సో ఎప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుని అలాగే ఉంచుకోకూడదు. నేను ఇంతకుముందు ఎందుకు ఇలా పెట్టాను 3 ఇయర్స్ అంటే, నేను కౌంట్ చేయలేదు ఎప్పుడు ఇంత అమౌంట్ ఉందని నా దగ్గర కూడా. ఏదో కొంచెం ఉంటుందిలే అనుకున్నాను కానీ మొన్న తెలిసింది నాకు 40,000కు పైగా ఉందని. సో ఇంత అమౌంట్ ఉంది కదా, నా దగ్గర పెట్టుకుంటే ఏమొస్తుంది, దీనివల్ల ఉపయోగం లేదని చెప్పి ఇన్వెస్ట్ చేశాను. నేను ఇంత తొందరలో 3,000 నాకు దగ్గర దగ్గర 3,000 దాకా ఆదాయం వచ్చింది. సో తెలివిగా ఏదైనా చేసినట్లయితే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న అమౌంట్‌ని పెంచుకోవచ్చు. అలా కాకోకుండా నేను అలానే పెట్టేసుకున్నాను అనుకోండి, ఇంకొక 2 సంవత్సరాలను, 3 సంవత్సరాలు నా దగ్గర అదే డబ్బు ఉంటుంది. అది పెరగదు. అలాగే మీరు కూడా ఎస్ఐపిలో కానీ, మ్యూచువల్ ఫండ్స్ మీకు అవగాహన ఉంటే కనుక, లేదా మీకు మంచి స్నేహితులు కానీ, తెలిసిన వారు ఉంటే వాళ్ళ సహాయం తీసుకొని అందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక మంచిది. ఇప్పుడు మనకి ఫోన్‌పేలో ఎస్ఐపిస్ ఉంటాయి కదండీ! అందులో ఒక 3 ఇయర్స్ ప్లాన్ కానీ, 1 ఇయర్ ప్లాన్ కానీ అందులో ఉంటాయి. మీరు చూసేసుకొని మంత్లీ ఒక్కొక్క రూ. 1,000 కానీ, 500 కానీ, రూ. 100తో స్టార్ట్ అయ్యేవి కూడా ఉంటాయండి. ఖచ్చితంగా ఎంతో కొంత ఇంట్రెస్ట్‌తో అయితే మనకు రిటర్న్ ఇస్తది. నష్టం అయితే ఉండదు. సో అలాంటివి చేసేయండి. ఎప్పుడు మన దగ్గర ఉంటే గనక ఏమీ రాదండి. దాని వాల్యూ ఎప్పటికీ పెరగదు. మీరే చూసుకోండి, ఒకప్పుడు మన దగ్గర డబ్బులున్నప్పుడు గోల్డ్ కొనుక్కుంటే, ఈరోజు ఆ గోల్డ్ వాల్యూకి ఎంత అమౌంట్ రిటర్న్ వస్తుంది మనకి చెప్పండి. అలా కాకుండా మనం క్యాషే దాచిపెట్టుకుంటే గనక ఈరోజు దానికి ఏమీ రాదు. సో మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు ఏదైనా ఎక్కువ అమౌంట్ కానీ కొంచెం ఉన్న దానికి తగినంతగా స్థలాలు కొనడం కానీ, ప్లాట్స్, లేదా ఇలా ఏదైనా మ్యూచువల్ ఫండ్ కానీ షేర్స్లలో కానీ పెట్టుకోవడం వల్ల మనకి ఖచ్చితంగా మంచి లాభాలు అనేవి వస్తాయండి. మనము దేనిలో ఇన్వెస్ట్ చేయకోకుండా ఎక్కడ వేసిన గొంగల్లాగా ఎక్కడ దాచిపెట్టిన అమౌంట్ని అక్కడే దాచిపెట్టామనుకోండి, అది ఖచ్చితంగా పెరగదండి.
మనము తెలివిగా ఏదో ఒక దాంట్లో మనకి తెలియకపోతే తెలుసుకొని, మనకు అవగాహన ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అదే ఫ్యూచర్‌లో మనకు మంచి రిటర్న్స్‌ని ఇస్తుంది. మీరు మీ దగ్గర ఉన్న డబ్బుని ఎక్కడైనా ఈవెన్ పిల్లల కోసమైతే సుకన్య సమృద్ధి యోజనలో వేసినా కూడా ఒక మంచి ఇంట్రెస్టు అరౌండ్ 8% దాకా ఉందనుకుంటానండి. 8% రిటర్న్స్ ఇస్తాయి. ఇంకా అది కూడా లేకపోతే ఈ మనకి బ్యాంకులలో ఎస్‌బీఐ బ్యాంక్ కానీ కొన్ని బ్యాంక్స్ ఉంటాయి మంత్లీ ఇలా సేవ్ చేసేది. ఇంకా కొన్ని గోల్డ్ ఎస్ఐపీస్ ఉంటాయి. అంటే డైలీ రూ. 10 దగ్గర నుంచి కూడా సేవింగ్స్ చేయొచ్చండి. అలా ఏదో ఒక ప్లాన్‌ని చూజ్ చేసుకొని మనం సేవ్ చేసినట్లయితేనే ఫ్యూచర్‌లో మంచి మనకి లాభాల్ని ఇస్తాయి. మనము ఒకప్పుడు 10,000 లక్ష 20,000 పెట్టి ఓల్డ్ డేస్‌లో ఒక ల్యాండ్ కొని ఉంటారు. అది ఈరోజు కొన్ని కోట్లల్లో పోయేటివి కూడా ఉన్నాయి. అదే ఆ రోజు ఎందుకులే ఈ కొంచెం స్థలము ఏమవుతది అని అనుకున్న వారు కూడా ఈరోజు అబ్బా! ఎంత రేట్ ఆ రోజు ఇది కొనడం వల్ల ఎంత లాభాలొస్తున్నాయా అనిపిస్తుంది. సో, నేను ఫైనల్‌గా చెప్పే పాయింట్ ఏంటంటే, మన దగ్గర అమౌంట్ ఉంటే దాన్ని ఎక్కడ వేసిన దాన్ని అక్కడే ఉంచుకోకుండా ఏదో ఒక దాంట్లో చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి. మీకు అవకాశాలుంటే ఏదో ఈ ఆడవారైతే గనుక ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒకటి మీకు మీ సరౌండింగ్స్‌లో ఏది అయితే మంచిగా సేల్ అవుతాయి ఒక ఫ్యాన్సీ స్టోర్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బులో టైలరింగ్ గనుక వచ్చుంటే ఒక స్టిచ్చింగ్ మెషిన్ తీసుకొని ఏదో ఒకటి మనకి ఇంట్లో స్టిచ్ చేసినట్లయితే కొంచెం మనకి అమౌంట్ వస్తూ ఉంటుంది. ఇంకా లేదు మనం అపార్ట్మెంట్ స్టైల్ ఇలా ఉన్నట్లయితే అపార్ట్మెంట్స్‌లలో ఉన్నట్లయితే ఆ అపార్ట్మెంట్‌లో వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని నేను ఇలా గోబీ లేకపోతే నూడిల్స్ సంథింగ్ బిర్యానీ ఇట్లా దోస టిఫిన్స్ అన్నీ ఇంట్లోనే చేసి ఇస్తాను అని ఒక వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారనక. అంటే మీకు మంచిగా వంటలు చేయడం వచ్చినట్లయితే గనక. సో, ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే గనక ఆ గ్రూప్‌లో రిప్లై ఇస్తే గనక ఆర్డర్స్ తీసుకొని అమౌంట్ ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. లేకపోతే దోస పిండి, ఇడ్లీ పిండి కొట్టుకునే కొందరికి బిజీ లైఫ్‌లో ఉండట్లేదు టైము. అలాంటి వారిని కూడా మనము దాన్ని యుటిలైజ్ చేసుకొని మనం ఒక బిజినెస్‌గా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో శారీస్ కట్టుకోవడం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాం గదా! అంటే ఎవరికి సరిగ్గా రావడం కూడా లేదు. ఈవెన్ నాకు కూడా అలా శారీ ప్రీ ప్లీటింగ్ చేయించుకుంటున్నారు. ఒక్కసారి ఎవరి దగ్గరైనా మనము కోర్స్ తీసుకొని ఆ శారీ ప్రీ ప్లీటింగు చేసినట్లయితే మినిమమ్ ఒక 200 ఒక శారీకి చేసినట్లు వస్తుంది. ఫస్ట్‌లో ఆర్డర్స్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మొదటిలో అసలు ఏమీ రాదండి. అప్పుడు మనము చాలా ఎందుకు ఇది అని అనిపిస్తుంది. రాను అవి మనకి తెలియకుండానే ఆర్డర్స్ వస్తాయి. మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. బట్ స్టార్ట్ అనేది చేయడం మెయిన్ అండి. ఏదైనా స్టార్ట్ చేశామంటే కొద్ది రోజులకి ఫస్ట్‌లో సక్సెస్ రాకపోయినా కొన్ని మంత్స్‌కి లేదా ఇయర్‌కి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సో, ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గర అమౌంట్ ఉంటే ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. తెలిసిన దాంట్లో అది బిజినెస్‌లుగా గానీ, లేకపోతే స్థలంలో కానీ, గోల్డ్‌లో కానీ, ఒక వెండిలో కానీ ఏదో ఒక దాంట్లో పెట్టి కొనడం గానీ, ఖచ్చితంగా ఈరోజు ఆ వస్తువు మీద ఇన్వెస్ట్ చేశారంటే ఖచ్చితంగా మీకు ఫ్యూచర్‌లో ఇలాంటివి గోల్డ్ గానీ, సిల్వర్ గానీ, స్థలాలు గానీ ఖచ్చితంగా మీకు రిటర్న్స్ అనేటివి మంచి లాభాలిస్తాయి. ఇవన్నీ మాకు లేదు వద్దనుకున్నట్లయితే గవర్నమెంట్‌ది సుకన్య సమృద్ధి యోజన గానీ, ఆర్‌డీ గానీ ఇలాంటివి ఉన్నట్లు వాటిలో పెట్టేసేయండి. మనకి వాటి మీద మన భయం అనేది ఉండదు. తక్కువ ఇంట్రెస్ట్ వచ్చినా కూడా జెన్యూన్‌గా వస్తుంది. మనం భయపడాల్సిన అవసరం ఉండదు. ఏదో ఒకటి ఇలా చేసినట్లయితే మనకనేది మంచి లాభాలొస్తాయండి. అలాగే రీసెంట్‌గా ఈ గోల్డ్ ముందే తెలిసి ఎవరన్నా పెరుగుతాదని అవగాహన ఉన్నవాళ్ళు కొన్నట్లయితే గనక కొనింటే, ఇప్పుడు వాళ్ళకెంత లాభాలొస్తాయి చూడండి. మనము ఒక నెల, ఒక సంవత్సరం అంతా కష్టపడినా కూడా సంపాదించలేని డబ్బులు వస్తాయి. బట్ అదే ఒక్కొక్కసారి నష్టం కూడా రావచ్చులెండి. అంటే డేర్ అండ్ డాష్ ధైర్యంగా చేయాలి ఏదైనా కానీ. ఒక అడుగు ముందుకేస్తే. అయితే మనము తెలుసుకొని అవగాహనతో చేసినట్లయితే మనకు మంచి లాభాలిస్తాయి. తెలియకోకుండా సగం సగం తెలుసుకొని మనము ఇన్వెస్ట్‌మెంట్ చేసినామంటే మనకు నష్టాలే వస్తాయండి. మీకు తెలియకపోతే తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మంచి లాభాలిస్తాయి. ఇవన్నీ లేదు రిస్క్ అనిపిస్తే గనక గవర్నమెంట్ పాలసీలో వేయండి. నెక్స్ట్ వీడియోతో కలుస్తానండి. అంతవరకు ఉంటాను. బాయ్ అండి.